నా పేరు నందిని లక్ష్మీనారాయణ. మేము గాయత్రి మానసిక దివ్యాంగుల సేవా సంస్థ రన్ చేస్తున్నాము. మేము ఇక్కడ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, వొకేషనల్ పిల్లలకి కావాల్సిన ట్రైనింగ్ అందజేస్తున్నాము. మరియు మాకు ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము. దాతలు ఉంటే ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2-3 దాతలు మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఉంటే పిల్లల్ని ఇంకా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. పిల్లలకి స్పీచ్ ఫస్ట్లో లేదు, ఇప్పుడు వచ్చాక పిల్లలకి స్పీచ్ వస్తుంది. వాళ్ళు మా నుంచి స్పీచ్ నేర్చుకొని బయట స్కూళ్ళకు కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. స్పీచ్ థెరపీ చేయించుకొని ఫిజియోథెరపీ నడవడం రాని వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న చిన్న అడుగులు వేస్తున్నారు. వొకేషనల్ డ్రెస్ వేసుకోవడం రాని వాళ్ళు కూడా డ్రెస్సింగ్ స్కిల్స్ వచ్చాయి. వొకేషనల్ థెరపీ అన్నీ నేర్పిస్తున్నాము. పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది మాకు. పేరెంట్స్ ఇంకా ముందుకు వాళ్ళకి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. మేము కూడా చేద్దామని కంపల్సరీ వాళ్ళకి మాటిస్తున్నాము. మామూలుగా అసలు ఇక్కడికి వచ్చినప్పుడు మాటలు రావు, అసలు ఎట్లే చూసేది, చెవులు వినపడవు. సార్ ఎంతో ఓపికతో చెప్పేవాడు, మంచిగా చెప్పిండు. అసలుకి ఓపిక ఎక్కువ సార్కి, మంచిగా చెప్పి ఇప్పుడు ఈనాడు మంచిగా మాట్లాడుతూనే మా పిల్లకి మంచిగా ఉంది. ఇక్కడ స్కూల్ కూడా మంచిగా ఉంది. ఇక్కడ సారు మేడము సార్లు ఎంతో ఓపికతో వాళ్ళు టాయిలెట్ పోసినా ఏది చేసినా కానీ ఓపికతో మంచిగా చేస్తారు. ఇక్కడ ఇంకెవరైనా ఉంటే జాయిన్ చేసుకుంటే మంచిది. మళ్ళీ ఫ్రీగా చెప్తారు. బయట అయితే 15,000 20,000 అడుగుతున్నారు స్పీచ్ థెరపీకైనా దేనికైనా. సార్ మాత్రం రూపాయి కూడా తీసుకోకుండా మంచిగా చెప్తాడు ఓపికగా. మా పిల్లకి ఎంతో మార్పు వచ్చింది ఇక్కడికి వచ్చాక. మా పిల్లకి మాటలు రావేమోనని అసలు పల్లెటూరు వాళ్ళకి తెలియదు ఇది. మా పిల్లకి మాటలు రాకుండా ఇక అట్లే ఉంటుందేమో అనుకున్నాం. కానీ సార్ మాకు కలిసి మంచిగా ఇక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ జాయిన్ చేయిండని అన్నాక ఇక్కడ మంచిగా మా పిల్లకి 3 years అవుతుంది. మంచిగా మార్పు వచ్చింది, మంచిగా ఉంది. అన్నపూర్ణ, మా పాపని శాంతి ప్రియని ఇక్కడికి పంపిస్తున్నాను. ఇక్కడికి వచ్చాక పాపలో కొంచెం చాలా మంచిగా ప్రవర్తనలో నడవటం కానీ, చూడటం కానీ, పిల్లలు ఏదైనా చెప్పినా వినటం కానీ, ఇక్కడ లక్ష్మీ నరసింహరావు సార్ కానీ, నందిని మేడం కానీ, మరి సైదుల్ సార్ కానీ బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని. ఇంకా వాళ్ళకి కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇంకా పిల్లల్ని కూడా మంచిగా వచ్చే పిల్లలకు కూడా మంచిగా నేర్చుకోవాలన్న ఆలోచన కూడా వస్తుంది. ఇంకా అందువల్ల పిల్లల్ని కూడా మోటివేట్ చేసి పంపడానికి ఇంట్రెస్ట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. గాయత్రి స్కూల్లో గత 2 సంవత్సరాల నుంచి వస్తున్నాడండి. వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే ఇంటికి వెహికల్ ఆటోని పంపిస్తారు, ఆటోలో నుంచి తీసుకొని వస్తారు. తర్వాత మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి అన్ని రకాల ప్లే గేమ్స్ వాళ్ళకి నేర్పిస్తారు. 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల దాకా ఉన్న పిల్లలు కూడా వీళ్ళు ఇచ్చేస్తారు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలు ఎటువంటి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళే ఆ పిల్లల్ని చూడటం కానీ చేయటం కానీ చేస్తారండి. వాళ్ళకి ఎటువంటి ప్రోద్బలం లేదు, ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు లేరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చే పిల్లలకి మన గవర్నమెంట్ నుంచి కూడా సరైన సపోర్ట్ లేదు. మానసిక వికలాంగులకు గవర్నమెంట్ సరైన సపోర్ట్ ఇవ్వట్లేదు. ఒక్కళ్ళకి కూడా పెన్షన్ రావడం లేదు. మీ ద్వారా గవర్నమెంట్ వారికి కూడా కొద్దిగా అందజేస్తారనే విషయంతో ఈ విషయం చెప్తుండటం జరిగిందండి. అదేవిధంగా వీళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళకి ఒక నెల ఈ రెంట్లు కట్టడానికి, టీచర్స్కి వాళ్ళకి ఫీజులు ఇవ్వటానికి కానీ, వాటికి కూడా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు బాగా వెనకబడి ఉంటే వాళ్ళ ఇళ్లలో ఉన్న గొలుసులు కూడా తాకట్టు పెట్టి అమ్మి ఇది నడిపిస్తారండి వాళ్ళు. ఆటో ఛార్జెస్ కానీ, రెంట్లు కానీ ప్రతిది వాళ్ళు. కనుక వాళ్ళకి ఏదో తల్లిదండ్రులకు మేము ఏదో కొంతవరకు మేము అందిస్తున్న చేసే వాళ్ళకి దేనికి సరిపోవండి. కనుక మీ ద్వారా మరి అందరికీ మరి జనాలకు కూడా తెలిసి ఈ రకంగా వెళ్ళి వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కూడా చేయాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అండి.